మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు సంకటహర చతుర్థి చాలా మంచి రోజు. సాయంత్రం 5:24 నుండి 6:42 మధ్యలో ఇది వేసి దీపం పెట్టండి చాలు. కూర్చుని తిన్నా తరగని సంపద వస్తుంది. కష్టాలు పోతాయి. అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. హిందూ ధర్మంలో విఘ్నేశ్వరుడికి ఉన్న ప్రాధాన్యత అంతా ఇంత కాదు. ఏ పని మొదలుపెట్టినా, ఏ శుభకార్యం తలపెట్టినా ముందుగా మనం స్మరించుకునే దైవం ఆ బొజ్జిగణపయ్య. అలాంటి వినాయకుడికి అత్యంత ప్రీతికరమైన రోజు, మన కష్టాలన్నింటినీ కడతీర్చే రోజు ఈ సంకటహర చతుర్థి. రేపు రాబోతున్న ఈ సంకటహర చతుర్థి మామూలు రోజు కాదు. ఇది ఎంతో విశిష్టమైనది మరియు అత్యంత శక్తివంతమైనది. మన జీవితంలో ఉన్న అడ్డంకులను తొలగించి, ఆర్థిక ఇబ్బందుల నుండి గట్టెక్కించి, అష్ట ఐశ్వర్యాలను ప్రసాదించి గొప్ప పర్వదినమిది. సాధారణంగా ప్రతి నెల బహుళపక్షంలో వచ్చే చతుర్థిని సంకటహర చతుర్థి అంటారు. సంకట అంటే కష్టాలు, హర అంటే హరించడం, అంటే మన జీవితంలో ఉన్న సమస్త సంకటాలను హరించే రోజు అని అర్థం. ఈ పవిత్రమైన రోజున సాయంత్రం వేళ చేసే దీపారాధనకు ఒక ప్రత్యేకమైన శక్తి ఉంటుంది. శాస్త్రాల ప్రకారం సంకటహర చతుర్థి నాడు సాయంత్రం ప్రదోషకాలంలో వినాయకుణ్ణి ఆరాధించడం వల్ల కోటి జన్మల పుణ్యం లభిస్తుంది. ముఖ్యంగా రేపు సాయంత్రం 5:24 నుండి 6:42 మధ్యలో ఉన్న సమయం ఎంతో అద్భుతమైనది. ఈ సమయంలో మీరు గనక ఇది వేసి దీపం పెడితే చాలు, మీ ఇంట్లోకి ధన ప్రవాహం వస్తుంది. కూర్చుని తిన్నా తరగని సంపద మీ సొంతమవుతుంది. ఎన్నాళ్ల నుండో మిమ్మల్ని వేధిస్తున్న సమస్యలు మంచులా కరిగిపోతాయి. అప్పుల బాధల నుండి విముక్తి లభిస్తుంది. మీరు చేసే ప్రతి పనిలోనూ విజయం లభిస్తుంది. అసలు ఈ దీపం ఎలా పెట్టాలి, ఆ దీపంలో వేయాల్సిన ఆ ప్రత్యేకమైన వస్తువు ఏమిటి, దానివల్ల కలిగే ఫలితాలు ఎంతటి అద్భుతంగా ఉంటాయో ఇప్పుడు మనం ఈ వీడియోలో చాలా వివరంగా తెలుసుకుందాం. ముందు ఒక పవిత్ర కథను విందాం. ఫ్రెండ్స్, ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోను లైక్ చేయండి. మీరు ఇచ్చే ఒక్క లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. అలాగే కమెంట్ బాక్స్లో ఓం గం గణపతయే నమః అని భక్తితో టైప్ చేయండి. అనగనగా ఒకానొక కాలంలో దేవతలు, రాక్షసులు కలిసి అమృతం కోసం క్షీరసాగర మథనం చేశారు. ఆ ప్రయత్నంలో ఎన్నో అడ్డంకులు ఎదురైనా చివరకు విష్ణుమూర్తి సహాయంతో దేవతలు అమృతాన్ని దక్కించుకున్నారు. ఆ అమృతాన్ని సేవించిన దేవతలందరూ అమరులయ్యారు. అంటే వారికిక జావు అన్నది లేదు. ఈ విజయం దేవతలలో చెప్పలేనంత ఉత్సాహాన్ని నింపింది. రాక్షసుల పీర విరగడైందని, ఇక వారిని ఎదిరించే శక్తి ఈ ముల్లోకాల్లో ఎవ్వరికీ లేదని వారు గర్వపడసాగారు. ఈ ఆనందాన్ని జరుపుకోవడానికి దేవేంద్రుడు తన స్వర్గలోక సభలో ఒక అద్భుతమైన వేడుకను ఏర్పాటు చేశాడు. ఆ సభంతా రత్నఖచిత అలంకరణలతో, దివ్యమైన కాంతులతో వెలిగిపోతోంది. ఇంద్రుడు తన సింహాసనం మీద కూర్చొని ఎంతో గర్వంగా దేవతలను ఉద్దేశించి ఇలా అన్నాడు: ఓ దేవతలారా, ఈ రోజు మనకు నిజమైన పండుగ రోజు. ఇన్నాళ్ళు మనల్ని పీడించిన రాక్షసుల భయం తీరిపోయింది. మనం అమృతాన్ని తాగి అమరులమయ్యాం. ఇక మనల్ని ఎవ్వరూ ఓడించలేరు. మన స్వర్గానికి ఏ ఆపద రాదు. ఈ సంతోష సమయంలో మీరందరూ నా ఆతిథ్యాన్ని స్వీకరించి ఆనందించండి అని ప్రకటించాడు. అయితే దేవగురువు బృహస్పతికి మాత్రం ఇంద్రుడిలో కనిపిస్తున్న అతి విశ్వాసం నచ్చలేదు. ఆయన ఎంతో అనుభవం ఉన్నవాడు కాబట్టి, దేవేంద్ర, విజయం వచ్చినప్పుడు గర్వపడడం సహజమే, కానీ అజాగ్రత్తగా ఉండకూడదు. అమృతం మనకు లభించింది నిజమే, కానీ దానిని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా మనపైనే ఉంది. ఆ అమృత కలశాన్ని ఎక్కడైనా భద్రంగా దాచడం మంచిది అని హితవు పలికారు. కానీ అధికార గర్వంలో ఉన్న ఇంద్రుడు ఆ మాటలను పెడచెవిన పెట్టాడు. గురుదేవా, మీరెప్పుడూ ఇలాగే భయపడుతూ ఉంటారు. మనల్ని ఎదిరించే మొనగాడు ఈ లోకంలో ఎక్కడ ఉన్నాడు? వాయుదేవుడి వేగం ముందు, అగ్నిదేవుడి ప్రతాపం ముందు ఎవరైనా నిలబడగలరా? ఆ అమృత కలశం ఇక్కడే నా సింహాసనం పక్కనే ఉండనివ్వండి, అది మన గెలుపుకు గుర్తుగా ఉంటుంది అని అన్నాడు. పక్కనే ఉన్న వాయుదేవుడు కూడా వంతపాడాడు. అవును గురువుగారు, నా వేగం గురించి మీకు తెలియనిది కాదు. ఒకవేళ ఎవరైనా అమృతాన్ని దొంగిలించడానికి వస్తే నేను కనురెప్ప వేసి తీసేలోపు వాడిని పట్టుకోగలను అని గొప్పలు చెప్పుకున్నాడు. ఇలా దేవతలందరూ తమ బలాన్ని చూసుకొని విర్రవీగుతుండగా వారికి తెలియని ఒక పెద్ద ప్రమాదం పొంచి ఉంది. క్షీరసాగర మథనం సమయంలో హాలాహలం పుట్టినప్పుడు లోకాలను కాపాడటానికి శివుడు ఆ విషాన్ని మింగాడు కదా. అప్పుడు చిన్న విషపు చుక్క కింద పడింది.
ఆ విషపు చుక్క నుండి ఒక భయంకరమైన రాక్షసుడు పుట్టాడు. వాడే కాకాసురుడు. వాడు చూడటానికి కాకి రూపంలో ఉంటాడు. వాడికి పెద్దగా శారీరక బలం లేకపోయినా అద్భుతమైన వేగం మరియు జిత్తులమారి తెలివి ఉన్నాయి. వాడి వేగం ఎంతటిదంటే వాయుదేవుడు కూడా వాడిని అందుకోలేరు. కాకాసురుడు చెట్ల చాటన దాక్కుని దేవతల వేడుకను చూస్తూ పళ్ళు కొరుకుతున్నాడు. ఈ దేవతలను చూస్తుంటే నాకు కడుపు మండిపోతోంది. మోసంతో అమృతాన్ని దక్కించుకుని ఇప్పుడు పండగ చేసుకుంటున్నారా? నేను రాక్షసుడిని కాబట్టి నాకు అమృతం ఇవ్వలేదు. కానీ నా వేగం, నా తెలివి ముందు వీరి బలం ఎంత? వీరికి బుద్ధి చెప్పి ఆ అమృతాన్ని నేనే దొంగలిస్తాను. అప్పుడు నేనే అమరుడిని, ఈ ముల్లూకాలను పాలిస్తాను అని మనసులో పథకం వేశాడు. దేవతలందరూ నాట్యాలు పాటల్లో మునిగిపోయి ఉండగా కాకాసురుడు ఒక నల్లటి మెరుపులా సభలోకి దూసుకొచ్చాడు. ఇంద్రుడు తన సైనికులతో ముచ్చటించేలోపే కాకాసురుడు తన కాళ్లతో అమృత కలశాన్ని పట్టుకుని రివ్వున ఎగిరిపోయాడు. దేవతలు తేరుకొని చూసేసరికి అమృత కలశం మాయమైపోయింది. అయ్యో, అమృతం ఏది? ఇప్పుడే ఇక్కడే ఉంది కదా అని ఇంద్రుడు హాహాకారాలు చేశాడు. వాయుదేవుడు వెంటనే అప్రమత్తమై, ఇది కాకాసురుడి పని. వాడు నల్లటి కాకిలా వచ్చి తన్నుకుపోయాడు. నేను ఇప్పుడే వెళ్ళి వాడిని పట్టుకొస్తాను అంటూ గాలి వేగంతో ఎగిరాడు. కాని కాకాసురుడు అప్పటికే ఎన్నో యోజనాల దూరం వెళ్ళిపోయాడు. వాయుదేవుడు ఎంత ప్రయత్నించినా వాడి నీడను కూడా తాకలేకపోయాడు. అలసిపోయి అవమానంతో తలదించుకుని తిరిగి వచ్చిన వాయుదేవుడిని చూసి దేవతలందరూ వణికిపోయారు. గర్వంతో విర్రవీగిన దేవతలకు ఇప్పుడు అసలు కష్టం మొదలైంది. ఒకవేళ ఆ రాక్షసుడు అమృతాన్ని తాగితే వాడు అజేయుడవుతాడు, లోకాలను నాశనం చేస్తాడు. భయంతో దేవతలందరూ కైలాసానికి పరిగెత్తారు. శివుడి పాదాలపై పడి జరిగిందంతా వివరించారు. మహాదేవా, మమ్మల్ని కాపాడండి. మా అహంకారం వల్ల, అజాగ్రత్త వల్ల అమృతాన్ని పోగొట్టుకున్నాం. కాకాసురుడు దాన్ని పట్టుకుపోయాడు. వాడు తాగకముందే దాన్ని తిరిగి తెచ్చే మార్గం చెప్పండి అని వేడుకున్నారు. శివుడు చిరునవ్వు నవ్వాడు. ఇంద్రుడా, గర్వం ఎప్పటికైనా పతనానికి దారితీస్తుంది అని నేను ముందే చెప్పాను. మీ బలాన్ని నమ్ముకుని అప్రమత్తంగా లేరు. ఇప్పుడు ఆ రాక్షసుడిని పట్టుకోవడం సామాన్యం కాదు అన్నాడు. పక్కనే ఉన్న పార్వతీదేవి, స్వామి, జరిగిన తప్పు ఏదో జరిగిపోయింది. ఇప్పుడు లోకాలను కాపాడటం మన బాధ్యత కదా. ఆ కాకాసురుడిని ఎలా పట్టుకోవాలో మీరే చెప్పాలి అని కోరింది. దానికి శివుడు, ప్రతి సమస్యకు బలంతో, వేగంతో పరిష్కారం దొరకదు. కొన్నింటికి తెలివితో, ఉపాయంతోనే సమాధానం వెతకాలి. కాకాసురుడిని వేగంతో పట్టుకోలేము, కానీ వాడిని తెలివితో బంధించవచ్చు. ఈ పని నా పెద్ద కుమారుడు వినాయకుడు మాత్రమే చెయ్యగలడు అని చెబుతూ వినాయకుడి వైపు చూశాడు. అక్కడ ప్రశాంతంగా నిలబడి ఉన్న వినాయకుడు తండ్రికి నమస్కరించి, తండ్రి, మీ ఆజ్ఞను శిరస వహిస్తాను. లోకాలను కాపాడే ఈ బాధ్యతను నేను స్వీకరిస్తున్నాను అన్నాడు. అది చూసి ఇంద్రుడు కొంచెం అనుమానంగా, వినాయకుడా, నువ్వు చిన్న బాలుడివి. నీవు ఆ వేగవంతమైన రాక్షసుణ్ణి ఎలా పట్టుకుంటావు అని అడిగాడు. వినాయకుడు నవ్వుతూ, దేవేంద్ర, రూపాన్ని చూసి అంచనా వెయ్యకు. మీరు బలాన్ని నమ్ముకుని ఓడిపోయారు. నేను నా తెలివిని నమ్ముకుని గెలుస్తాను. అసలే ఈరోజు సంకటహర చతుర్థి. మనసులో ఎటువంటి సంకటాలు ఉన్నా, ఎంతటి విఘ్నాలు ఎదురైనా వాటిని హరించే శక్తి ఈ రోజుకు ఉంది. నా భక్తుల కష్టాలను తీర్చే ఈ పవిత్రమైన రోజున దేవతలకు కలిగిన ఈ సంకటాన్ని, అంటే కష్టాన్ని, నేను తప్పకుండా తొలగిస్తాను అని దృఢంగా చెప్పాడు. వినాయకుడు తన మిత్రుడైన మూషికంతో కలిసి ఒక రహస్య ప్రదేశంలో కూర్చుని ఆలోచించడం మొదలుపెట్టాడు. మూషికం భయపడుతూ, స్వామి, ఆ రాక్షసుడు చాలా వేగంగా ఎగురుతాడు కదా, మనం వాడి దగ్గరికి వెళ్లేలోపే వాడు ఎగిరిపోతే ఏం చేస్తాం అని అడిగింది. వినాయకుడు నవ్వి, మిత్రమా, మనం వాడి దగ్గరికి వెళ్ళడం కాదు, వాడే మన దగ్గరికి వచ్చేలా చేస్తాను. ప్రతి ఒక్కరికి ఒక బలహీనత ఉంటుంది. కాకాసురుడి బలం వేగమైతే వాడి బలహీనత తిండిపోతుతనం మరియు గర్వం. వాడు అమృతాన్ని దొంగలించింది అమరత్వం కోసమే కాదు, ఆ తర్వాత ముల్లూకాల్లో ఉన్న రుచికరమైన పదార్థాలన్నీ హాయిగా కూర్చుని తినచ్చని వాడి ఆశ. మనం వాడికి అమృతం కన్నా రుచికరమైన దాన్ని ఎరగా వెయ్యాలి అన్నాడు. అమృతం కన్నా రుచికరమైనదా? అదేంటి స్వామి అని మూషికం అడిగితే, మరేమీ లేదు, నాకు అత్యంత ఇష్టమైన లడ్డూలు. కాకపోతే ఇవి మామూలు లడ్డూలు కాదు. నేను నా యోగశక్తితో ఈ విశ్వంలోని అన్ని రుచులను కలిపి మహామోదకాలు తయారు చేస్తాను. వాటి సువాసన ముల్లోకాలను చుట్టేస్తుంది. ఆ వాసన చూసి కాకాసురుడు అమృతాన్ని కూడా మర్చిపోయి పరిగెత్తుకుంటూ వస్తాడు అని వివరించాడు. వినాయకుడు చెప్పినట్లే మానస సరోవరం ఒడ్డున ఒక పెద్ద యజ్ఞశాలను నిర్మించాడు.
అక్కడ పర్వతమంత ఎత్తులో వేల కొద్దీ మహామోదకాలను సృష్టించాడు. ఆ లడ్డూల నుండి వస్తున్న తీయటి సువాసన గాలిలో కలిసిపోయి నలుదిశలా వ్యాపించింది. అప్పుడు ఒక పర్వత గుహలో అమృత కలశాన్ని ముందు పెట్టుకుని, ఇక నేను దీన్ని తాగేసి లోకాలను ఏలుతాను అని మురిసిపోతున్న కాకాసురుడి ముక్కుకు ఈ వాసన తగిలింది. ఆహా, ఏమి ఈ సువాసన! అమృతం వాసన కూడా దీని ముందు తక్కువే అనిపిస్తోంది. ఇది ఎక్కడి నుండి వస్తోంది? నా నోట్లో నీళ్లు ఊరుతున్నాయి. ఒక్కసారి వెళ్ళి ఆ పదార్థం ఏంటో చూసి వచ్చేస్తాను. ఎలాగూ నా వేగం ముందు నన్నెవ్వరూ పట్టుకోలేరు కదా, క్షణంలో వెళ్ళి వచ్చేస్తాను అని అనుకుంటూ అమృత కలశాన్ని అక్కడే గుహలో వదిలేసి ఆ వాసన వస్తున్న దిశగా ఎగిరాడు. మానస సరోవరం దగ్గరికి వచ్చి చూసేసరికి అక్కడ వినాయకుడు ప్రశాంతంగా కూర్చుని ఉన్నాడు. కాకాసురుడు వెళ్ళి, ఓ మహానుభావా, ఈ లడ్డూలేమిటి? వీటి వాసన నన్నిక్కడికి రప్పించింది. నాకొకటి ప్రసాదంగా ఇస్తారా అని అడిగాడు. వినాయకుడు గంభీరంగా, ఓ కాకారాజా, ఇవి మామూలు లడ్డూలు కావు. ఇవి తింటే అమరత్వంతో పాటు ఎంతో శక్తి వస్తుంది. కానీ వీటిని తినాలంటే ఒక అర్హత ఉండాలి. నువ్వు చాలా వేగంగా ఎగరగలవని విన్నాను. అది నిజమో కాదో నిరూపించుకో. నేను కళ్ళు మూసుకొని ఒక మంత్రం జపించేలోపు నువ్వు ఈ మానస సరోవరాన్ని 3 సార్లు చుట్టి రావాలి. నువ్వు గెలిస్తే ఈ లడ్డూల పర్వతమంతా నీదే అని పందెం కాశాడు. కాకాసురుడు తన మనసులో, ఈ బొజ్జ గణపతికి నా వేగం గురించి తెలియదు. ఈ చిన్న చెరువును చుట్టి రావడానికి నాకెంతసేపు పడుతుంది అని అనుకుని సరేనని రెక్కలు విప్పాడు. వినాయకుడు కళ్ళు మూసుకోగానే కాకాసురుడు మెరుపు వేగంతో ఎగరడం మొదలుపెట్టాడు. వాడు మొదటి చుట్టు పూర్తి చేసే లోపే వినాయకుడు మూషికానికి సైగ చేశాడు. మూషికం వెంటనే తన చిన్న రూపంతో వేగంగా పరిగెత్తి కాకాసురుడి గుహలోకి ప్రవేశించి అక్కడ పడి ఉన్న అమృత కలశాన్ని పట్టుకొని తిరిగి వినాయకుడి దగ్గరికి వచ్చేసింది. కాకాసురుడు గర్వంతో 3 చుట్లు పూర్తి చేసి, స్వామి, నేను గెలిచాను, ఇప్పుడు ఆ లడ్డూలు నావే అని అరిచాడు. కాని వాడు కిందకు వచ్చి చూసేసరికి ఆ లడ్డూల పర్వతం మాయమైపోయింది. వినాయకుడి చేతిలో అమృత కలశం ఉంది. కాకాసురుడు షాక్ అయ్యాడు. వినాయకుడు నవ్వుతూ, ఓరి కాకాసురా, ఆ లడ్డూలు కేవలం ఒక మాయ. నీ తిండిపోతుతనాన్ని, నీ గర్వాన్ని పరీక్షించడానికి నేను పన్నిన ఉపాయం. నిజమైన అమృతాన్ని వదిలేసి మాయ లడ్డూల కోసం ఆశపడ్డావు. నీ వేగం మీద ఉన్న గర్వంతో నీ తెలివిని కోల్పోయావు. ఇప్పుడు చూడు, అమృతం నా దగ్గర ఉంది, నువ్వు ఓడిపోయావు అన్నాడు. కాకాసురుడు కోపంతో వినాయకుడి మీదకు దాడి చేయబోయాడు. అప్పుడు వినాయకుడు తన విశ్వరూపాన్ని ప్రదర్శించి తన పాశంతో వాడిని బంధించాడు. ఆ రూపం చూసి భయపడిపోయిన కాకాసురుడు వినాయకుడి పాదాల మీద పడి క్షమించమని వేడుకున్నాడు. స్వామి, నా తప్పు తెలుసుకున్నాను. బలం, వేగం ఉన్నాయని గర్వపడ్డాను. కానీ తెలివి ముందు అవి పనికిరావని అర్థమైంది. నన్ను మన్నించండి అని ప్రార్థించాడు. వినాయకుడు కరుణించి వాడిని వదిలేశాడు. దేవతలందరూ అక్కడికి చేరుకొని వినాయకుడిని స్తుతించారు. ఈ కథలోని నీతి ఏమిటంటే, మన దగ్గర ఎంత బలం ఉన్నా, ఎంత వేగం ఉన్నా, అహంకారం ఉంటే మనం పతనమవుతాం. ఉపాయంతో అపాయాన్ని దాటవచ్చు. అందుకే ఏ పని మొదలుపెట్టినా వినాయకుడిని స్మరించుకుంటాం. గర్వం లేకుండా వినయంతో తెలివిని ఉపయోగిస్తూ ధర్మ మార్గంలో నడిచేవారికి ఎప్పుడూ విజయం లభిస్తుంది. ఆనాడు దేవతల గర్వం అణిగిపోయి వినాయకుడి గొప్పతనం ప్రపంచానికి తెలిసింది. కాబట్టి మనం కూడా ఏ విషయాన్ని చూసి గర్వపడకుండా నిరంతరం అప్రమత్తంగా ఉంటూ దైవ చింతనతో ముందుకు సాగాలి. ఇక ఆలస్యం చేయకుండా అసలు విషయంలోకి వెళ్దాం. రేపు సాయంత్రం 5:24 నుండి 6:42 మధ్య సమయంలో మీరు ఈ దీపారాధనను ప్రారంభించాలి. దీనికోసం ముందుగా మీరు శుచిగా స్నానం చేసి ఉతికిన బట్టలు ధరించాలి. ఒకవేళ స్నానం చేయడం కుదరని వారు కనీసం కాళ్ళు, చేతులు, ముఖం శుభ్రంగా కడుక్కుని తల మీద కొద్దిగా గంగాజలం చిలకరించుకోవాలి. మీ పూజా గదిని శుభ్రం చేసుకుని వినాయకుడి ఫోటోను లేదా విగ్రహాన్ని సిద్ధం చేసుకోవాలి. వినాయకుడికి ఎరుపు రంగు పూలంటే ఎంతో ఇష్టం. వీలైతే మందార పూలతో లేదా గన్నేరు పూలతో స్వామిని అలంకరించండి.
అలాగే గరిక కూడా సమర్పించండి. ఇప్పుడు ఒక మట్టి ప్రమిదను గాని లేదా వెండి రాగి ప్రమిదను గాని తీసుకోండి. ఈ దీపారాధన కోసం మీరు కొబ్బరి నూనెను ఉపయోగించడం అత్యంత శ్రేష్టం. కొబ్బరి నూనె మహాలక్ష్మి స్వరూపంగా భావిస్తారు మరియు ఇది వినాయకుడికి కూడా ఎంతో ప్రీతికరమైనది. ప్రమిదలో కొబ్బరి నూనె పోసి 2 వత్తులను ఒకటిగా చేసి దీపాన్ని వెలిగించాలి. దీపం వెలిగించిన తర్వాత ఆ దీపానికి భక్తితో నమస్కరించి ఇప్పుడు చెప్పబోయే 3 వస్తువులను అందులో వేయాలి. మొదటిది గంధం. హిందూ సంప్రదాయంలో గంధానికి ఉన్న ప్రాముఖ్యత మనందరికీ తెలిసిందే. గంధం శాంతికి మరియు ఐశ్వర్యానికి చిహ్నం. వినాయకుడికి గంధం సమర్పించడం వల్ల మన మనసులోని అశాంతి తొలగిపోయి ఇంట్లో సుఖశాంతులు నెలకొంటాయి. కనుక ఆ దీపపు నూనెలో కొద్దిగా గంధం పొడిని వేయండి. ఒకవేళ మీ దగ్గర గంధం అందుబాటులో లేకపోతే దానికి ప్రత్యామ్నాయంగా చిటికెడు పసుపును వేయవచ్చు. పసుపు మంగళకరమైనది మరియు సర్వ విఘ్నాలను తొలగించే శక్తి కలది. ఈ గంధం లేదా పసుపు వేయడం వల్ల ఆ దీపం నుండి వెలువడే తరంగాలు మీ ఇంట్లోని ప్రతికూల శక్తిని పారద్రోలి సానుకూల శక్తిని పెంచుతాయి. ఇక రెండవ ముఖ్యమైన వస్తువు వక్క. వినాయకుడికి వక్కలంటే ఎంత ఇష్టమో పురాణాల ద్వారా మనకు తెలుసు. తాంబూలంలో వక్క ప్రధాన పాత్ర పోషిస్తుంది. వక్కను సమర్పించడం అంటే మనల్ని మనం స్వామికి అంకితం చేసుకోవడం అని అర్థం. దీపంలో ఒక చిన్న వక్క ముఖ్యను వేయడం వల్ల మీరు చేసే వ్యాపారాలలో లేదా ఉద్యోగాలలో ఉన్న అడ్డంకులు తొలగిపోతాయి. వక్క అనేది సంపూర్ణత్వానికి ప్రతీక. దీనివల్ల మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడి మీరు పట్టినదల్లా బంగారంగా మారుతుంది. అష్టైశ్వర్యాలు మీ తలుపు తడతాయి. ఇక మూడవది మరియు అత్యంత ప్రభావవంతమైనది చిన్న బెల్లం ముక్క. వినాయకుడు లంబోదరుడు. ఆయనకు తీపి పదార్థాలంటే ప్రాణం. బెల్లం అంటే ఐశ్వర్యం మరియు తీపి అనుభూతులకు సంకేతం. దీపంలో ఒక చిన్న బెల్లం ముక్కను వేయడం వల్ల మీ జీవితం తీపిగా మారుతుంది. అంటే కష్టాలన్నీ పోయి సంతోషకరమైన రోజులొస్తాయి. ఈ 3 వస్తువులను అంటే గంధం లేదా పసుపు, వక్క మరియు బెల్లం ముక్కను ఆ దీపంలో వేసి గణపతిని మనస్ఫూర్తిగా ప్రార్థించాలి. ఓ వినాయక, నా కష్టాలను తొలగించు, నా దారిద్ర్యాన్ని పోగొట్టు, నాకు తిరుగులేని రాజయోగాన్ని ప్రసాదించు అని మీ కోరికను ఆ దీపం సాక్షిగా చెప్పుకోవాలి. ఈ పరిహారం ఎంత శక్తివంతమైనదంటే ఇది చేసిన కొద్ది రోజుల్లోనే మీ జీవితంలో ఊహించని మార్పులను గమనిస్తారు. కటిక పేదరికాన్ని అనుభవిస్తున్న వారు కూడా అపార కుబేరులుగా మారే అవకాశం ఉంటుందని శాస్త్రాలు చెబుతున్నాయి. సంకటహర చతుర్థి నాడు ఈ విధంగా దీపారాధన చేయడం వల్ల గణపతి అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుంది. గృహంలో లక్ష్మీదేవి స్థిర నివాసం ఏర్పరచుకుంటుంది. ఏ పని మొదలుపెట్టినా అందులో విజయం మీ వెంటే ఉంటుంది. శత్రువుల బాధలు ఉండవు, అనారోగ్య సమస్యలు తలెత్తవు. ముఖ్యంగా పిల్లల చదువులో కూడా గణనీయమైన మార్పులు వస్తాయి. మీ ఇంట్లో ఉన్న దరిద్రదేవత వెళ్ళిపోయి అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది. కాబట్టి రేపు సాయంత్రం చెప్పిన ఈ శుభ సమయంలో అంటే 5:24 నుండి 6:42 మధ్యలో పొరపాటున కూడా ఈ దీపం పెట్టడం మరచిపోకండి. అత్యంత భక్తి శ్రద్ధలతో నమ్మకంతో ఈ పని చేయండి. ఫలితం తప్పకుండా ఉంటుంది. మీ కోరికలు నెరవేరి మీ ఇల్లు సిరి సంపదలతో తులతూగుతుంది. మీకు అన్ని శుభాలే జరుగుతాయి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.